Okay, next one. If capital R, comma n are positive integers, comma n is odd. Capital R అలానే స్మాల్ n ఈ రెండు కూడా పాజిటివ్ ఇంటీజర్స్గా చెప్తున్నారు. అలానే స్మాల్ n ఈజ్ ఆడ్. ఆడ్ మీన్స్ ఆడ్ నెంబర్. 0 less than capital F less than 1. That means F is a fractional part. 0కి 1కి మధ్యలో ఉందంటే అది fractional part, decimal part. And if 5 root 5 plus 11 whole power n is equal to capital R plus F. ఆల్రెడీ క్యాపిటల్ ఆర్ని మనం పాజిటివ్ ఇంటీజర్గా చెప్పారు. సో ఇట్ ఈస్ ఇంటీజర్ పార్ట్. అండ్ ఎఫ్ లైస్ బిట్వీన్ 0 and 1 means that means it is fractional part. So totally this number contains integer part and fractional part. Okay. So then prove that capital R is an even integer. Capital R అనేది ఒక ఈవెన్ ఇంటీజర్గా ప్రూవ్ చేసుకోవాలి. అండ్ సెకండ్ రిజల్ట్ R plus F into F is equal to 4 power n. సో ముందుగా గివెన్ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. 5 root 5 plus 11 whole power n is equal to R plus F, comma n is odd. n అనేది బైనామియల్ పవర్, అది ఆడ్ ఇంటీజర్గా డిఫైన్ చేస్తున్నారు వాళ్ళు. ఆడ్ పాజిటివ్ ఇంటీజర్. ఓకే, ఆడ్ పాజిటివ్. n is odd, comma n belongs to z plus పాజిటివ్ ఇంటీజర్ ప్లస్ ఆడ్ నెంబర్ అది. ఓకే, సో ఈ ప్రాబ్లం మనం ప్రూవ్ చేయాలంటే ఇంకొక స్మాల్ ఎఫ్ let choose small f is equal to 5 root 5 minus 11 whole power n. స్మాల్ ఎఫ్ కాబట్టి ఇంకొక పేరు, ఏదో ఒక పేరు, ఏ పేరైనా తీసుకోవచ్చు. నేను స్మాల్ ఎఫ్ అని రాశాను. స్మాల్ ఎఫ్ అనేదాన్ని మనం ఇట్లా ఈ విధంగా చూజ్ చేసుకోవాలి. ఇది ఎలా ఉంటుందంటే ఇచ్చిన దానికి ఆపోజిట్. సో ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్, ఆ విధంగా మనం చూజ్ చేసుకొని మనం ఆర్ అనేది ఈవెన్ ఇంటీజర్ అని ప్రూవ్ చేయాలంటే ఈ ఆర్ ప్లస్ ఎఫ్లో నుండి మనం స్మాల్ ఎఫ్ని మైనస్ చేసుకోవాలి. ఆర్ ప్లస్ క్యాపిటల్ ఎఫ్ మైనస్ స్మాల్ ఎఫ్. ఓకే, సో దీంట్లో నుండి దీన్ని మనం మైనస్ చేయాలి. అప్పుడు మాత్రమే మనం ఇది ఈవెన్ ఇంటీజర్గా మనం ప్రూవ్ చేయగలం. ఒకవేళ ఆడ్ ఇంటీజర్ అడిగితే అప్పుడు మనం ప్లస్ చేసుకోవాలి. ఇది ఒక కొండ గుర్తు. ఓకే, సో ఈవెన్ ఇంటీజర్ అడిగితేనేమో మైనస్ చేయాలి, ఆడ్ ఇంటీజర్ అడిగితే ప్లస్ చేసుకోవాలి. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. So 5 root 5 plus 11 whole power n minus 5 root 5 minus 11 whole power n. Okay, now we have to expand these binomials. So nc0 5 root 5 whole power n. Next second term nc1 5 root 5 whole power n minus 1 into 11. Next third term nc2 5 root 5 whole power n minus 2 into 11 square and so on. Okay, so this is first binomial. Next second binomial, minus in the mundu. So nc0 5 root 5 whole power n. నెక్స్ట్ సెకండ్ టర్మ్ మైనస్, ఎందుకంటే మధ్యలో మైనస్ ఉంది కాబట్టి ప్లస్ మైనస్ ఆల్టర్నేట్గా వస్తూ ఉంటాయి. nc1 5 root 5 పవర్ n minus 1 into 11. నెక్స్ట్ nc2 5 root 5 పవర్ n minus 2 into 11 square మైనస్ అండ్ సో ఆన్. సో ఈ రెండు కూడా మనం మైనస్ చేస్తున్నాం. సో మైనస్ చేస్తే సెకండ్ బ్రాకెట్లో ఉన్న టర్మ్స్కి సైన్స్ చేంజ్ అవుతాయి, గుర్తులు మారుతాయి. సో ఇది ఫస్ట్ టర్మ్ ఆల్రెడీ ప్లస్ ఉంది, ఇప్పుడు మైనస్తో ఇంటూ చేస్తే మైనస్ అవుతుంది. అలానే ఇది ప్లస్, ఇది మైనస్. ఓకే, సో ఇది మైనస్ చేస్తున్నాం కాబట్టి సో ఫస్ట్ బ్రాకెట్లో ప్లస్ nc0, సెకండ్ బ్రాకెట్లో మైనస్ nc0. సో nc0 అనేది ఫస్ట్ బ్రాకెట్లో ప్లస్, సెకండ్ బ్రాకెట్లో మైనస్. సో ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. అలానే nc2 అనేది ఫస్ట్ బ్రాకెట్లో ప్లస్, ఇప్పుడు సెకండ్ బ్రాకెట్ని మైనస్తో ఇంటూ చేయడం అది కూడా మైనస్ అవుతుంది. సో ఈ రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి. సో ఈ విధంగా nc0, nc2, nc4, nc6 అటువంటి టర్మ్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయి nc1, సో సెకండ్ బ్రాకెట్లో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అట్లానే nc3 నెక్స్ట్ అవన్నీ ప్లస్. సో nc1, nc3, nc5 ఇలాంటివన్నీ కూడా 2 టర్మ్స్ మనకు వస్తాయి కాబట్టి సో వాటన్నిటిలో మనం 2 అనేది మనం ముందుగానే కామన్ తీసుకుందాం. సో 2 into nc1 5 root 5 power n minus 1 into 11. Next nc3
5√5 పవర్ n minus 3 into 11 cube. సో మన పని ఏంటి? ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు ప్రూవ్ ఆర్ ఈజ్ అన్ ఈవెన్ ఇంటిజర్. ఈవెన్ ఇంటిజర్ ప్రూవ్ చేయాలంటే ఇక్కడ మనం మైనస్ చేయాలి. మనకి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మరి ఇది ఇంటిజర్ అవుతుందా కాదా అనేది మనం డిఫైన్ చేసుకోవాలి. ఓకే, ఇది ఇంటిజర్ అయితేనే మనం అది ఈవెన్ ఇంటిజర్ అని చెప్పేసి ప్రూవ్ చేయగలం. ఓకే, సో ఇది ఇంటిజర్ అని ప్రూవ్ చేయాలంటే ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ది బైనామియల్ పవర్. మన బైనామియల్ పవర్ ఎలా ఉంది? అదొక పాజిటివ్ ఇంటిజర్ ప్లస్ ఆడ్ నెంబర్. ఓకే, ఆడ్ పాజిటివ్ ఇంటిజర్. సో ఒక ఆడ్ పాజిటివ్ ఇంటిజర్ మనం చూజ్ చేసుకుందాం. సపోజ్ మనం 3 తీసుకుందాం. 3 తీసుకున్నట్లయితే 3 - 1 ఎంత వస్తుంది? 2 వస్తుంది. సో రూట్కి పవర్ 2 అంటే రూట్ ఏమవుతుంది? రూట్ క్యాన్సిల్ అవుతుంది. రూట్ క్యాన్సిల్ అయిందంటే ఇది ఇంటిజర్. ఇక్కడ రూట్ క్యాన్సిల్ అవ్వాలంటే పవర్ అనేది ఈవెన్ ఇంటిజర్గా ఉండాలి, ఈవెన్ పవర్ ఉండాలి. ఓకే, సో ఈవెన్ పవర్ ఉండాలంటే మనకు బైనామియల్ ఎలా ఇచ్చారు? ఆడ్ నెంబర్. సో ఆడ్ నెంబర్ పెట్టుకుంటే మనకి ఈవెన్గా మారుతుంది. ఎందుకంటే పవర్స్ని కూడా n - 1, n - 3, నెక్స్ట్ n - 5 ఆ విధంగా ఉన్నాయి. సో వాళ్ళు ఒక ఆడ్ నెంబర్గా చూజ్ చేశారు. ఏదైనా ఒక ఆడ్ నెంబర్ చూజ్ చేసుకున్నప్పుడు సో 3 తీసుకుంటే 3 - 1 2. సో పవర్ ఈవెన్ అవుతుంది. పవర్ ఈవెన్ అయితేనే రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, అలానే 5 తీసుకుంటే n = 5. ఇక్కడ హోల్ పవర్ 4 వస్తుంది. సో పవర్ ఈజ్ ఈవెన్ నెంబర్. సో రూట్ విల్ బీ క్యాన్సిల్డ్. ఇక్కడ 5 తీసుకుంటే 5 - 3 2. సో 2 అనేది ఈవెన్ నెంబర్. సో రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, సో n అనేది ఆడ్ ఇంటిజర్ అవడం వల్ల పవర్ అనేది ఈవెన్ నెంబర్ అవుతుంది. పవర్ ఈవెన్ నెంబర్ అవడం వల్ల రూట్ అనేది క్యాన్సిల్ అయిపోయి సో ఇంటిజర్స్గా మారిపోతాయి. ఓకే, సో ఫైనల్లీ ఇట్ ఈస్ ఇంటిజర్ బికాస్ n ఈజ్ ఆడ్. ఓకే, సో 2 ఇంటూ ఇంటిజర్. సో ఇదంతా ఏంటి మనకి? క్యాపిటల్ ఆర్ ప్లస్ క్యాపిటల్ ఎఫ్ మైనస్ స్మాల్ ఎఫ్. సో ఇది మొత్తం కూడా 2 ఇంటూ ఇంటిజర్ అంటే అర్థం ఏంటి? ఒక ఇంటిజర్ని 2తో ఇంటూ చేస్తే ఏమవుతుంది? అది ఈవెన్ ఇంటిజర్. ఒక ఇంటిజర్ని 2తో మల్టిప్లై చేస్తే ఖచ్చితంగా అది కంపల్సరీ ఇట్ ఈస్ అన్ ఈవెన్ ఇంటిజర్. సపోజ్ 1 ఇంటూ 1ని మనం 2తో ఇంటూ చేస్తే 2 1 జా 2, 2 అనేది ఈవెన్. 2ని ఇంటూ చేస్తే 2 2 జా 4. సో మనం మీరు ఈవెన్ తీసుకోండి, ఆడ్ తీసుకోండి, 2తో మల్టిప్లై చేస్తే అది కంపల్సరీగా ఈవెన్ ఇంటిజర్గా బిహేవ్ చేస్తుంది, ఈవెన్ ఇంటిజర్గా మారిపోతుంది. ఓకే, సో మరి మనం ఆర్ ప్లస్ క్యాపిటల్ ఎఫ్ మైనస్ స్మాల్ ఎఫ్ అనేది మనకి ఈవెన్ ఇంటిజర్గా వచ్చింది. మనం ప్రూవ్ చేయాల్సింది క్యాపిటల్ ఆర్ మాత్రమే. సో వాట్ అబౌట్ క్యాపిటల్ ఎఫ్ మైనస్ స్మాల్ ఎఫ్? ఈ క్యాపిటల్ ఎఫ్ మైనస్ స్మాల్ ఎఫ్ అనేది ఏంటిది? అది 0నా 1నా అది మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. దాని గురించి మనం చూడాలంటే నెక్స్ట్ మనం కంటిన్యూ చేద్దాం. Okay, let us continue. At present we have capital R plus capital F minus small f is an even integer. ఇది ఒక ఈవెన్ ఇంటిజర్గా ఉంది. మనం క్యాపిటల్ ఆర్ వరకు మనం ఈవెన్ ఇంటిజర్గా ప్రూవ్ చేసుకోవాలి. సో అందుకోసం మనం మనకి గివెన్ ఇన్ఫర్మేషన్లో ఇంకొకటి కూడా ఈ విధంగా ఉంది, 0 less than capital F less than 1. సో దీన్ని మనం ఈక్వేషన్ 1గా ట్రీట్ చేసుకుందాం. అలానే మనం స్మాల్ ఎఫ్ని చూజ్ చేసాం. ఏ విధంగా? 5√5 - 11 హోల్ పవర్ n. సో ఇది కూడా మనకి ఈ ఎఫ్ యొక్క ఇంటర్వల్ ఏ విధంగా ఉంటుందో మనం కనుక్కోవాలి. సో అది కనుక్కోవాలంటే 5√5 అనేది మనకి ఎలా ఉంటుంది, ఏ ఇంటీజర్స్ మధ్యలో ఉంటుంది అనేది మనం చూసినట్లయితే ఇట్ లైస్ బిట్వీన్ 11 and 12. ఓకే, ఎందుకంటే √5 అంటే 2.3 అప్రాక్సిమేట్గా ఉంటుంది, 2.3 సంథింగ్. సో దాన్ని మళ్ళీ మనం 5.5తో ఇంటూ చేస్తే అది 11 పాయింట్ సంథింగ్గా మనకి మారుతుంది అది. సో 5√5 మనం గుర్తుపెట్టుకోవాల్సింది, 5√5 అనేది 11కి 12కి మధ్యలో ఉంటుంది. సో దీని యొక్క ఇంటర్వల్ తెలుసుకోవాలంటే మనం ఈ రూట్ ఉన్నట్టు టర్మ్ ఏ ఇంటీజర్స్ మధ్యలో ఉంటుందో తీసుకోవాలి. తీసుకొని ఈ ఫంక్షన్ని మొత్తం మనం ఫామ్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్నట్టుగా ఫామ్ చేయాలి. ఫామ్ చేయాలంటే దీనికి మనం 11 మైనస్గా ఉంది. సో ఎంటైర్ ఇన్ఈక్వాలిటీకి 11ని మనం మైనస్ చేద్దాం. 11 - 11 less than 5√5 - 11 less than 12 - 11. సో 0 less than 5√5 - 11 less than 1. సో తర్వాత పవర్ n అప్లై చేసుకోవాలి. 0 పవర్ n less than 5√5 - 11
హోల్ పవర్ n లెస్ దాన్ 1 పవర్ n. సో 0 పవర్ ఎంత ఉన్నా జీరోనే. ఇది మన స్మాల్ ఎఫ్ లెస్ దాన్ 1 పవర్ ఎంత ఉన్నా 1. ఓకే, సో ఇది ఈ విధంగా వచ్చింది ఎఫ్ యొక్క ఇంటర్వల్ 0 to 1 అని చెప్పేసి. అయితే మనకేం కావాలి, మనకి ఎఫ్ మైనస్ ఎఫ్ కావాలి. ఎఫ్ మైనస్ ఎఫ్ అనేది ఏంటిది, ఇంటీజరా డెసిమలా అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. అది కన్ఫర్మ్ చేయాలంటే మనం సో దీన్ని మనం మైనస్ ఎఫ్గా మార్చుకుందాం. సో దీన్ని మైనస్ ఎఫ్గా మార్చాలంటే మైనస్తో ఇంటూ చేస్తాం. సో మైనస్తో ఇంటూ చేసిన 0 0గానే ఉంటుంది. లెస్ దాన్ బికమ్ గ్రేటర్ దాన్ అండ్ ఇట్ ఈస్ మైనస్ ఎఫ్, లెస్ దాన్ బికమ్ గ్రేటర్ దాన్ అండ్ ఇట్ ఈస్ -1. సో మైనస్తో మల్టిప్లై చేయడం వల్ల ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇది బిగ్ టు స్మాల్ ఉంది, 0 నుండి -1 వరకు. కానీ ఇలాంటి ఇంటర్వల్ మనకి ఎలా ఉండాలి, జనరల్గా స్మాల్ టు బిగ్ ఉండాలి. సో మనం మైనస్తో మల్టిప్లై చేయడం ద్వారా ఇలా వచ్చింది కాబట్టి మళ్ళీ మనం దీన్ని రివర్స్ రాసుకున్నట్లయితే, సో రివర్స్ రాసినట్లయితే మళ్ళీ ఇన్ఈక్వాలిటీ స్మాల్ టు బిగ్ వస్తుంది. -1 లెస్ దాన్ -f లెస్ దాన్ 0. సో రివర్స్ రాస్తే మళ్ళీ గ్రేటర్ దాన్ లెస్ దాన్గా మారిపోతుంది. నౌ వీ హ్యావ్ -1 లెస్ దాన్ -f లెస్ దాన్ 0. లెట్ us say this is ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు మనం 1 + 2 యాడ్ చేద్దాం. 1 వచ్చేసి 0 లెస్ దాన్ F లెస్ దాన్ 1. ఇది -1 లెస్ దాన్ -f లెస్ దాన్ 0. సో వీటి మనం యాడ్ చేస్తున్నాం. దేర్ ఆర్ నో చేంజెస్ ఇన్ సైన్స్. 0 - 1 లెస్ దాన్ f మైనస్ f లెస్ దాన్ 1 + 0 1. ఓకే, సో దట్ మీన్స్ f మైనస్ f లైస్ బిట్వీన్ -1 and 1. f మైనస్ f అనేది -1కి 1కి మధ్యలో ఉంది. మరి -1కి 1కి మధ్యలో ఉండేవి ఏవై ఉంటాయి, నాట్ ఓన్లీ 0 డెసిమల్స్ కూడా ఉంటాయి. ఓకే, -1కి +1కి మధ్యలో 0 మాత్రమే కాదు, డెసిమల్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే మన f మైనస్ f అనేది మనం ఏంటిదని ఇంకా డిస్కస్ చేసుకోలేదు. మన దగ్గర ఈ కండిషన్ ఉంది. ఆల్రెడీ క్యాపిటల్ అనేది ఒక పాజిటివ్ ఇంటిజర్గా మనకు ముందుగానే చెప్పారు. సో ఈ మొత్తం కూడా మనకి ఇంటిజర్గా, ఈవెన్ ఇంటిజర్గా వచ్చింది. సిన్స్ క్యాపిటల్ ఆర్ ఈజ్ పాజిటివ్ ఇంటిజర్ అండ్ capital R plus f minus small f is even integer. సో క్యాపిటల్ ఆర్ ఏమో పాజిటివ్ ఇంటిజర్గా క్వశ్చన్లోనే ఇచ్చారు. ఇది మనకి ఈవెన్ ఇంటిజర్గా వచ్చింది. అంటే ఇది ఇంటిజర్, ఇది కూడా ఇంటిజర్. ఒక ఇంటిజర్కి ఏం యాడ్ చేస్తే ఇంటిజర్ వస్తుంది, ఇంటిజర్కి దీన్ని మనం యాడ్ చేస్తున్నాం ఇక్కడ. సో యాడ్ చేస్తున్నాం అంటే ఎటువంటి నెంబర్ని యాడ్ చేస్తున్నాం, మనకి ఆన్సర్ ఇంటిజర్గా వచ్చింది. ఈవెన్ ఆడ తర్వాత సంగతి, ఆన్సర్ కూడా ఇంటిజర్గా వచ్చింది. ఒక ఇంటిజర్కి ఇంటిజర్ యాడ్ చేస్తేనే ఇంటిజర్ వస్తుంది, ఇంటిజర్కి డెసిమల్ యాడ్ చేస్తే ఇంటిజర్ రాదు. ఓకే, సో 2 + 0.1 అంటే 2.1. సో ఇట్ ఈస్ డెసిమల్. అదే 2 + 1 అయితే 3. ఇంటిజర్కి ఇంటిజర్ యాడ్ చేస్తేనే ఇంటిజర్ వస్తుంది, ఇంటిజర్కి డెసిమల్ యాడ్ చేస్తే డెసిమల్ వస్తుంది. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఇంటిజర్గా వచ్చింది కాబట్టి, ఆల్రెడీ ఆర్ అనేది పాజిటివ్ ఇంటిజర్ కాబట్టి ఇది కూడా ఇంటిజరే. దేర్ఫోర్ క్యాపిటల్ F మైనస్ స్మాల్ f ఈజ్ ఆల్సో యాన్ ఇంటిజర్. సో అదొక ఇంటిజర్గా మనం కన్ఫర్మ్ చేయొచ్చు. సో మరి ఇప్పుడు మనం క్లియర్గా మనం దాని యొక్క వాల్యూను ఐడెంటిఫై చేయొచ్చు. f మైనస్ f లైస్ బిట్వీన్ -1 అండ్ -1కి +1కి మధ్యలో ఉంది. అండ్ ఇప్పుడు ఇది ఒక ఇంటిజర్గా చెప్పుకుంటున్నాం మనం. సో -1కి +1కి మధ్యలో ఉన్న ఇంటిజర్ ఏంటిది, 0. ఓకే, దేర్ఫోర్ f మైనస్ f ఈజ్ 0. సో దీన్ని మనం ఈక్వేషన్ 3గా తీసుకున్నట్లయితే, ఈక్వేషన్ 3. సో ఈక్వేషన్ 3 ఇంప్లైస్ r ప్లస్ f మైనస్ f అంటే ఏంటిది, అది 0. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ ఇంటిజర్. సో r ప్లస్ 0 ఈజ్ నథింగ్ బట్ r. దేర్ఫోర్ r ఈజ్ యాన్ ఈవెన్ ఇంటిజర్. ఓకే, సో అది మనకు ఫస్ట్ రిజల్ట్. సెకండ్ రిజల్ట్ వచ్చేసి మనకి r ప్లస్ f ఇంటూ క్యాపిటల్ F ఈ విధంగా ఉంది. ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి.
ఇక్కడ క్యాపిటల్ ఎఫ్ మైనస్ స్మాల్ ఎఫ్ ఏమొచ్చింది 0. సో దీన్ని మనం స్మాల్ ఎఫ్ని రైట్ సైడ్ తీసుకెళ్తే క్యాపిటల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎఫ్. క్యాపిటల్ ఎఫ్ అన్న స్మాల్ ఎఫ్ అన్న రెండు ఒకటే. ఓకే, సో దీన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు, ఆర్ ప్లస్ ఎఫ్ ఇంటూ స్మాల్ ఎఫ్. క్యాపిటల్ ఎఫ్ అన్న స్మాల్ ఎఫ్ అన్న ఇక్కడ మనం మార్చుకుందాం, ఇక్కడ అవసరం లేదు మనకి. ఆర్ ప్లస్ ఎఫ్ అంటే ఏముంది, 5√5 ప్లస్ 11 హోల్ పవర్ ఎన్. స్మాల్ ఎఫ్ అంటే ఏముంది, 5√5 మైనస్ 11 హోల్ పవర్ ఎన్. సో రెండింటికి పవర్ ఒకటే, ఏ పవర్ ఎన్ ఇంటూ బి పవర్ ఎన్. సో పవర్ ఒకటే ఉన్నప్పుడు మనం బేసెస్ మల్టిప్లై చేసుకోవచ్చు. బేసెస్ ఎలా ఉన్నాయి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి టైప్లో ఉన్నాయి. ఇది ఏ, ఇది బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ హోల్ పవర్ ఎన్. సో 5√5 హోల్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ 25, √5 స్క్వేర్ అంటే 5, 25 5 125, 11 స్క్వేర్ అంటే 121. సో ఇది 125, ఇది 121. 125 మైనస్ 121 మీన్స్ 4. సో ఫైనల్లీ ఇట్ ఈస్ 4 పవర్ ఎన్. సో దట్ ఈస్ అవర్ సెకండ్ రిజల్ట్. ఓకే, థ్యాంక్ యూ.